హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశం హౌస్ అరెస్ట్. ఈ హౌస్ అరెస్ట్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు చేస్తారు, అసలు ఈ హౌస్ అరెస్ట్కు ఎంతవరకు చట్టబద్ధత ఉంది, మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సందీప్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సాధారణంగా జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది, పోలీస్ కస్టడీ ఉంటుంది. ఈ హౌస్ అరెస్ట్ అనేది ఏంటి? అందరికీ నమస్తే అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన చట్టంలో హౌస్ అరెస్ట్ అన్న మాటకి ఎక్కడ డెఫినేషన్ లేదు. ఏ కోర్టుకి కూడా, ఏ చట్టం కూడా హౌస్ అరెస్ట్ అనే మాటకి, హౌస్ అరెస్ట్ అనే దానికి ఒక పద్ధతి, ఒక పవర్ అనేది ఏ కోర్టుకి ఇవ్వలేదు. సో మన లోవర్ కోర్ట్స్, ఏదైనా హైకోర్టు కానివ్వండి, మన రెగ్యులర్ సెషన్స్ కోర్ట్ కానివ్వండి, మ్యాజిస్ట్రేట్ కోర్ట్ కానివ్వండి, ఎవరు కూడా ఈ హౌస్ అరెస్ట్ చేయండి, హౌస్ అరెస్ట్ని పాటించండి అని పాస్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఓన్లీ సుప్రీంకోర్టు ఎక్సర్సైజింగ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండర్ ఆర్టికల్ 142 ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓన్లీ అండర్ దట్ పవర్ సుప్రీం కోర్ట్ మాత్రమే కెన్ యూజ్ దట్ పవర్ టు సే దట్ ఓకే దీస్ పర్సన్స్ మస్ట్ బీ రిస్ట్రైన్డ్ ఇన్ ఏ హౌస్ అరెస్ట్ సిచ్యువేషన్. ఈ హౌస్ అరెస్ట్ సిచ్యువేషన్ అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఫ్రమ్ ద రెగ్యులర్ కస్టడీ. మన రెగ్యులర్ పోలీస్ కస్టడీలో అయినా, జ్యుడిషియల్ కస్టడీలో అయినా ఒక అరెస్టెడ్ పర్సన్స్కి సర్టెన్ రైట్స్ ఉంటాయి. ఒక బెయిల్ అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అరెస్ట్ అవ్వగానే, పోలీస్ కస్టడీలో అరెస్ట్ అవ్వగానే ఒక 24 అవర్స్లో అది జ్యుడిషియల్ కస్టడీకి బిఫోర్ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ అవ్వాలా. అక్కడి నుంచి వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోతారు. సాధారణంగా మనం ఈ హౌస్ అరెస్ట్లు అప్పుడప్పుడు పొలిటీషియన్స్ చేస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం. అంటే దేని ప్రకారం చేస్తూ ఉంటారు ఇది? ఈ హౌస్ అరెస్ట్ అనేది ఒక వెరీ యూనిక్ సిచ్యువేషన్ అండి. ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A అబ్రిగేషన్ జరిగినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్లో అక్కడ ఫార్మర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా గారిని కూడా అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మెనీ అదర్ పొలిటికల్ లీడర్స్. సిట్టింగ్ ఎంపీస్ని కూడా కొంతమందిని ఎలిజిడ్లీ హౌస్ అరెస్ట్ చేశారని చెప్పేసి వచ్చే. ఫరూక్ అబ్దుల్లా గారు వెరీ ప్రామినెంట్ అండ్ వెరీ పర్సన్ హూ క్లెయిమ్ దట్ హీ వాజ్ హౌస్ అరెస్టెడ్. వరల్డ్ వైడ్గా కూడా చాలా కవరేజ్ వచ్చింది. ఈ హౌస్ అరెస్ట్ అనేది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఓన్లీ అండర్ 142, ఆర్టికల్ 142 ఎక్సర్సైజింగ్ పవర్. ఈ ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే, ఎక్కడ ఏ చట్టంలో ఏ పవర్ లేదు, ఎక్కడ చెప్పలేదు. బట్ ఒక పని చేయడానికి సుప్రీంకోర్టుకి అది అడ్డం కాకూడదు. ఎక్కడ చట్టంలో లేదు అన్నది అడ్డం కాకూడదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే, సుప్రీంకోర్టుకి ఒక పవర్ ఇస్తుంది. ఏంటంటే, టు డూ వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్. Even though there is no act or no provision giving power to court, Supreme Court can act in a way to meet the ends of justice అంటారు. సో అదొక వైడ్ పవర్ అనమాట. ఆ వైడ్ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తూ సుప్రీం కోర్ట్ సెడ్ ఓకే దేర్ హౌస్ అరెస్ట్ ఈస్ జస్టిఫైడ్, అంతే. అక్కడ ఆ సిచ్యువేషన్ ఎందుకు యూనిక్ అంటే, ఆ సిచ్యువేషన్లో బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంటిల్ దట్ ఆర్డర్ ఈజ్ లిఫ్టెడ్, దే ఆర్ స్టక్ ఇన్ దట్ హౌస్ అరెస్ట్ ఆర్డర్. ఇప్పుడు మన రెగ్యులర్ బెయిల్లో ఎలా ఉంటుందంటే, చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. మనకి 167 CRPC కింద డిఫాల్ట్ బెయిల్ ఉంటుంది. రెగ్యులర్ 437, 438 అన్నీ కూడా బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. మన రెగ్యులర్ కోర్టులో బెయిల్స్కి ఆర్టికల్ 21 కింద రైట్ ఆఫ్ మూవ్మెంట్ అనేది, అదంతా కూడా మనకి సెక్యూర్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి రెగ్యులర్ కస్టడీలో, పోలీస్ కస్టడీ అయినా కానీ, జ్యుడిషియల్ కస్టడీ అయినా కానీ. బట్ వేరే ఈ హౌస్ అరెస్ట్ అనే దానికి వచ్చేస్తే ఎట్లుంటుందంటే, అది మన ప్రివెంటివ్ డిటెన్షన్ లాగే ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ డ్రెకోనియన్ మూవ్. దాంట్లో ఒక బెయిల్ అప్లై చేయడానికి ఉండదు. దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ డిసైడెడ్ బై దట్ అథారిటీ. ఇంపోజ్ చేసే అథారిటీ డెసిషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ అరెస్టెడ్ పర్సన్కి, ఈ రిస్ట్రైన్డ్ పర్సన్కి ఎటువంటి ఆప్షన్ ఉండదు, బెయిల్ అనే ఆప్షన్ ఉండదు. అండ్ యాజ్ సచ్ హౌస్ అరెస్ట్ హ్యాస్ నో లీగల్ బేసిస్ ఇన్ ఇండియా. ఓన్లీ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 142 కెన్ ఇష్యూ సచ్ ఆర్డర్స్. అండ్ ఈవెన్ దోస్ ఆర్డర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ సుప్రీం కోర్ట్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఈజ్ నోన్ టు అప్హెల్డ్ ఆర్టికల్ 21 విచ్ ఇస్ రైట్ టు ఫ్రీడమ్ మూవ్మెంట్. అంటే కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా హక్కు ఉంటుందా కోర్టుకు వెళ్ళడానికి? అట్లా వాళ్ళకి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కొన్నిసార్లు ఇట్లాంటి ఆర్డర్స్ పాస్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి డిఫికల్ట్ కేసెస్లో, పెద్ద పెద్ద యాజిటేషన్స్ నడిచేటప్పుడు కొంతమందిని ప్రీ అరెస్ట్ చేస్తుంటారు. కొన్ని ఏరియాస్లో 144 ఇన్వోక్ చేస్తారు. బట్ ఈ హౌస్ అరెస్ట్ అనేది చాలా రేర్గా ఇన్వోక్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో. డైరెక్ట్గా అన్నారు హౌస్ అరెస్ట్ అని అన్నారు, బట్ దే ఇండైరెక్ట్గా అదే చేస్తారు వాళ్ళు. ఒకవేళ అలా చేసి ఎవరినైనా నిర్బంధించి ఉంచితే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే, కన్సర్న్డ్ హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేస్తారు. ఆ హేబియస్ కార్పస్ పిటిషన్ ఏంటి అంటే, దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే బ్రింగ్ ద బాడీ బిఫోర్ ద జడ్జ్. సో ఆ పర్సన్ని జడ్జ్ ముందుకు తీసుకురమ్మని చెప్పేసి స్టేట్ని డైరెక్ట్ చేస్తుంది. సో దెన్ ఇన్ దట్ కేస్ ద స్టేట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. కంపల్సరీగా ఆ పర్సన్ని దే హ్యావ్ టు ప్రెజెంట్ దెమ్ బిఫోర్ ద కన్సర్న్డ్ హైకోర్ట్ జడ్జ్.